నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, దుష్టుని చేతిలో ఉన్నావా? ఒక్కసారి కూర్చొని ఆలోచించు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావో దుష్టుని చేతిలో ఉన్నావో నీకు అర్థం కాకపోతే దీని క్లారిఫికేషన్ నీకు ఇస్తా. 24 గంటలు రోజు దేనితో నువ్వు గడుపుతున్నావు? తగినంత భక్తి చేస్తున్నావా? అమ్మ నా వైపు చూడండి. తగినంత భక్తి చేస్తున్నావా? ఫోన్ తీసుకొని ఫోన్లో మొహం పెట్టి 3 గంటలు చూస్తున్నావే. నేనంట రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలు చదివే అన్న నా వైపు చూడాలి. రోజుకొచ్చి 3 గంటలు ఫోన్ దగ్గర గడిపేవే, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నావే, ఫేస్బుక్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సమాచారాలు ఈ సమాచారాలు ఇవన్నీ రోజు వింటా ఉన్నావు, చదువుతూ ఉన్నావే. రోజుకొచ్చి 3 గంటలు ఫోన్లో గడిపిన నీ బ్రతుకులో రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలు చదివే ఆత్మీయ అనుభవం నీకుందా? కనీసం ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా? నేనంట 3 అధ్యాయాలు చదివి 3 గంటలు ప్రార్థన చేసే అనుభవం నీకుంటే అసలు 3 గంటలు నువ్వు ఫోన్తో ఎందుకు గడుపుతావు? ఎవరి చేతిలో నువ్వు బందీగా ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా, సైతాను గాడి చేతిలో ఉన్నావా? ఎవడు సైతాను గాడి చేతిలో బందీలు అయిపోతారంటే ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగదో వాడు దుష్టుడి చేతిలో బందీ అయిపోతాడు. ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా అరుణోదయ ప్రార్థన అనుభవాలు ఉండవో, తగినంత భక్తి లేకపోతే వాడు సైతాను గాడి చేతిలో బందీ అయిపోతాడు. నీకు వ్యక్తిగతంగా క్రీస్తుతో తత్సంబంధం లేకపోతే, తగినంత భక్తి జీవితం లేకపోతే, నీవు నీ క్రీస్తు, నీవు నీ దేవుడు, నీవు నీ క్రీస్తు, నీకు క్రీస్తుకు తగినంత సంబంధం, తగినంత ఆత్మీయ అనుభవాలు లేకపోతే భక్తిహీనుని వెనక దోషం వస్తూ ఉంటుందట. తగినంత వాక్య ధ్యానం నీకు లేకపోతే, తగినంత ప్రార్థనా జీవితం లేకపోతే, తగినంత దేవునితో సహవాసం నీకు లేకపోతే, తగినంత భక్తి జీవితం దేవుని సన్నిధిలో నువ్వు చేయకపోతే ఏదో ఒక దోషంలో సైతానుగా నిన్ను పడేస్తాడు, ఏదో ఒక పాపంలో నిన్ను పడేస్తాడు.